హలో వంశీ చంద్రెడ్డి గారు. నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు న్యూ వేవ్స్. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఎలా ఉంది లైఫ్? ఎమ్మెల్యేగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎలా? లైక్ టు బి ఫ్రాంక్, అందరేమో అంటే జనరల్ పర్సెప్షన్ ఎమ్మెల్యే అంటే ఎంజాయ్ చేస్తారు, పవర్ ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఉంటారు. బట్ యా, ఎంజాయ్ ఇన్ ద సెన్స్ ఏ ఉద్దేశంతో అయితే ఎమ్మెల్యే అయినామో అది నెరవేరే సందర్భంలో యా హ్యాపీగా ఫీల్ అవుతాము. లైక్ ప్రజలకు హెల్ప్ చేసినప్పుడు, ప్రజా సమస్యలు తీర్చినప్పుడు. ఎట్ ది సేమ్ టైం బాగా ప్రెషర్ ఉంటుంది, హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి, ఫ్యామిలీకి టైం ఇవ్వలేము, పిల్లలకు టైం ఇవ్వలేము, ఇంట్లో తిట్లు తినాల్సి వస్తుంది, బయట కూడా పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి ఈ మీడియా అవేర్నెస్కి, ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ వరల్డ్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతాము. సో ఇంట్లో తిట్లు తినాల్సి వస్తుంది, బయట తిట్లు తినాల్సి వస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సరే, మనము ఏ ఉద్దేశంతో అయితే ఈ ఫీల్డ్లోకి వచ్చినామో వీలైనంత మందికి హెల్ప్ చేయగలుగుతున్నాము, ప్రజలకు ఉపయోగపడగలుగుతున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ అయితే మీలో ఉంది. ఆ సాటిస్ఫాక్షన్, యా, అందుకే ఐ డోంట్ రిగ్రెట్ అని చెప్తాను. ఓకే, యాక్చువల్గా ఒక మాట అంటారు, యాక్టర్ని కాబోయి డాక్టర్ని అయ్యా, లేకపోతే డాక్టర్ని కాబోయి యాక్టర్ని అయిపోయానని ఒక మాట ఉంటుంది. మీరు నిజంగానే యాక్టర్ అవ్వబోయి ఎమ్మెల్యే అయిపోయారు, నిజమేనా అది? అంటే నేను డాక్టర్ అవ్వబోయి ఎమ్మెల్యే అయినాను. ఓకే, డాక్టర్ అవ్వబోయి. యా, నేను యాక్చువల్గా ఎంబీబీఎస్ చేస్తూ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్లోకి వచ్చి విద్యార్థి ఉద్యమాల నుంచి ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్ వింగ్లోకి వచ్చి ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి ఆ విధంగా పాలిటిక్స్లోకి రావడం జరిగింది. సో అందరూ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అంటారు, నేను డాక్టర్ అవ్వబోయి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయినాను. అయితే నేను యాక్టర్ అని ఎందుకు అన్నానంటే, యూఆర్ లుకింగ్ హ్యాండ్సమ్. సో ఆ విధంగా కూడా అడిగాను. ఏమైనా ప్రయత్నాలు చేశారా యాక్టింగ్ పరంగా? ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మీకు అసలు? అంటే పెద్దగా ఏం లేదు. సో చాలా మంది అంటూ ఉంటారు యాక్టర్ అవ్వచ్చు కదా, హీరో అవ్వచ్చు కదా అని. సో వాట్ ఐ సే, మంచి హీరోయిన్ దొరికినప్పుడు చూద్దాంలే అని చెప్తుంటాను. అంటే పర్టికులర్ ఐ సే దిస్ టు మై వైఫ్. ఓకే, అంటే జస్ట్ ఓన్లీ పర్సనల్ లైఫ్లో అంతే, స్క్రీన్ మీద కాదు. ఎప్పుడు మీరు ప్రయత్నించలేదు అసలు? మామూలుగా ఆఫ్ కోర్స్ చాలా మంది అంటూ ఉంటారు, లైక్ అంటే ఆ ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు. అంటే స్టూడెంట్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే పాలిటిక్స్ ఫుల్ టైం, అంటే రోజు 24 గంటలు ఉంటే 30 గంటలు డిమాండ్ చేసే ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే పాలిటిక్స్. సో పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వేరే దానిపైన, అంటే సిన్సియర్గా పాలిటిక్స్లో ఉండే వాళ్ళకైతే వేరే దేనిపైన కూడా ధ్యాస పోదు, పోయే అవకాశం లేదు. ఒకవేళ పోతే ఈ ఫీల్డ్కి న్యాయం చేయలేము. ఓకే, అంతే కదా, ఏదో ఒకటి కాస్తంత వెనకబడాల్సి వస్తుంది ఏదో ఒక విషయంలో. అండ్ డాక్టర్ అవుదాం అనుకున్న మీరు పాలిటిక్స్ వైపు ఎలా టర్న్ అయ్యారు అసలు? ఎలా టర్న్ అయ్యాననే దానికి నేను డాక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నాను అనే సమాధానం దొరుకుతుంది. నేను డాక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నానంటే, అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటాం, లిమిటెడ్ స్కోప్ ఉంటుంది మనకు. అప్పుడు అందరికన్నా ఎక్కువ సమాజానికి ఉపయోగపడే వృత్తి ఏంటంటే డాక్టర్ అనుకుంటాం ఎవరైనా కానీ. మనకున్నటువంటి స్కూల్లో చదువుకున్న రోజుల్లో డాక్టర్కి ఆ రెస్పెక్ట్ కూడా మనము ఇస్తుంటాం సొసైటీలో. సో చాలామందికి ఉపయోగపడగలుగుతాము, చాలామందికి మేలు చేయగలుగుతాము. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ప్రాణం పోసే వృత్తి డాక్టర్ వృత్తి కదా, వీలైనంత మందికి సహాయం చేయొచ్చు, ప్రజాసేవ చేయడానికి డాక్టర్ అవ్వాలనుకున్నాను నేను. సో ఎంబీబీఎస్లో జాయిన్ అయిన తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కోర్స్ చదువుతున్న క్రమంలో డాక్టర్ అయితే ఎంతమందికి అయితే ఉపయోగపడగలుగుతామో, ఒక రాజకీయ నాయకునిగా అంతకన్నా 1000 రెట్లు ఎక్కువ మందికి ఉపయోగపడతామనే ఒక ఆలోచన వచ్చింది. సో అప్పుడు న్యాచురల్గా మెడికల్ ప్రొఫెషన్ నుంచి గ్రాడ్యువల్గా పాలిటిక్స్కి రావడం జరిగింది. అంటే ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో కూడా స్టూడెంట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉండేవి, జూనియర్ డాక్టర్స్ సంబంధించిన ఇష్యూస్ ఉండేవి. తర్వాత మేము ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ రన్ చేసినాం మేమందరం, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరం కలిసి. సో ఆ విధంగా అంటే
ఉద్దేశం ఒకటే, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ కావాలనుకున్నాను. పాలిటిక్స్ లోకి వస్తే ఆ ప్రజాసేవ స్కోప్ పెరుగుతుంది అనే ఆలోచనతో పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. ఓకే, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అసలు పొలిటికల్ పరంగా, పాలిటిక్స్ కి సంబంధించి? బలమైనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని నేను చెప్పలేను, కానీ మా తాతగారు భట్టు రుక్మారెడ్డి గారు, మా మదర్ వాళ్ళ, మా అమ్మ వాళ్ళ ఫాదర్, వారు హీ వాజ్ ఎ పొలిటీషియన్. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, పదవులు పెద్దగా ఏం అలంకరించలేదు, కానీ సిన్సియర్ కాంగ్రెస్ వాది, కరడుగట్టిన కాంగ్రెస్ వాది. మా ప్రాంతంలో బాగా గౌరవించబడే వ్యక్తుల్లో ఒకరు. సమితి ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది వారు. సో అంటే వారితో నాకు బాగా అటాచ్మెంట్ ఉండింది. సో అదొక కారణం అయి ఉంటది. అదే బలమైన కారణం అని చెప్పాను కదా, అదొక కారణం అయి ఉంటది. అండ్ వారు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి న్యాచురల్ గా నేను కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అవడం జరిగింది. అయితే మరి కాంగ్రెస్ పార్టీ తరపు కావచ్చు, అలాంటి రాజకీయాలు వంట పట్టాయా బాగా మీకు ఫస్ట్ లోనే? అంటే ఆ టర్న్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అఫ్ కోర్స్ తాతగారు ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు మీకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది మీకు, ఆబ్వియస్ గా 2-3 ఉన్నప్పుడు కూడా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసుకోవడానికి ఒకటేమో తాతగారు, దట్స్ ఎ స్ట్రాంగ్ రీజన్, బలమైన కారణం అంటే తాతగారు అనే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ. అండ్ దెన్ నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాను, విద్యార్థిగా గాంధీ మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాను. సో విద్యార్థిగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి విద్యార్థి సంఘంలో జాయిన్ అవ్వాలి. సో మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను కనుక చూస్తే, ఒక విద్యార్థి సంఘం మతం పేరుతో, ఒక విద్యార్థి సంఘం కులం పేరుతో, ఒక విద్యార్థి సంఘం ప్రాంతం పేరుతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో విభేదాలు సృష్టించేటువంటి ఐడియాలజీతో మిగతా విద్యార్థి సంఘాలు ఉంటాయి. ఎక్కడైనా కానీ, మనం ఏ యూనివర్సిటీకి పోయినా కానీ మన సొసైటీలో విద్యార్థి సంఘాలు అన్ని కూడా, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ నౌ, బట్ ఏకైక విద్యార్థి సంఘం భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భారతీయుడు, అందరం ఐకమత్యంతో ఉండాలి, నేషనాలిటీని మనము ప్రమోట్ చేయాలి అని చెప్పే ఏకైక విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం. సో ఆ ఐడియాలజీని నమ్మే వ్యక్తిగా ఎన్ఎస్యుఐలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉన్నటువంటి మా తాతగారు ఒక బలమైన కారణం అయితే, విద్యార్థి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘమే అందరినీ సమానంగా చూసే విద్యార్థి సంఘం, అందరము కలిసికట్టుగా ఉండాలి, భారతీయతని చాటి చెప్పే విద్యార్థి సంఘం కాబట్టి ఎన్ఎస్యులో జాయిన్ అవ్వడం జరిగింది. ఎన్ఎస్యుఐ ఈజ్ స్టూడెంట్ వింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్లా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడం జరిగింది. దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఇంకా అటు టర్న్ అవ్వాల్సి వచ్చింది. అయితే నార్మల్ గా రూమర్స్ అనేవి మనకి వినిపిస్తూ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది, ఒక యంగ్ ఎమ్మెల్యేగా ఉన్న మీకు ఇవేం కొత్త కాదు. వాటిపై అసలు మీరు మామూలుగా ఎలా స్పందిస్తారు? అలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే రూమర్స్ వచ్చినప్పుడు బహుశా వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉండకపోవచ్చు, రియాక్ట్ అవ్వకపోయినా పర్లేదు. బట్ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు రూమర్స్ అంత ఈజీగా అది రూమర్ కదా అని కొట్టిపారేసే పరిస్థితి ఉండకూడదని నేను అనుకుంటాను. ఏ రూమర్ వచ్చినా కానీ, ఎంత సత్యదూరమైనటువంటి ఆరోపణ వచ్చినా కానీ ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి, దానికి సమాధానం చెప్పాలి. ఆ రూమర్స్ తప్పు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నా మీద, ఏదైనా రూమర్ వస్తే అది తప్పు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా నా పైన ఉంటుంది, నేను చేయాలి కూడా. ఓకే, అయితే ఆ రూమర్ వచ్చిన వాటిలో భాగంగానే మీరు బీజేపీ వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నారని, బీజేపీలోకి వెళ్తారని ఒక వార్త వినిపించింది. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే ప్రశ్న మీది, సమాధానం కూడా మీరే చెప్పినారు, అది రూమర్ అని మీరే చెప్పినారు. ఆఫ్ కోర్స్ మేబీ అది నిజం కావచ్చేమో. అంటే ఇందాక నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కండువా వేసుకోవాలా వద్దా అని మిమ్మల్ని అడిగినా. నేను చాలామంది నేను ఎక్కడికైనా కార్యక్రమాలకు వెళ్తే, మీది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ 3 రంగుల కండువా కానీ బ్యాడ్జ్ కానీ ఏదైనా పెట్టుకోండి అని నాకు చెప్తుంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే, నా రక్తమే 3 రంగులు, సో నాకు 3 రంగుల కండువా కానీ, 3 రంగుల బ్యాడ్జ్ కానీ, 3 రంగుల ఆ ట్యాగ్ నాకు అవసరం లేదు, నేనే కాంగ్రెస్, నా రక్తమే కాంగ్రెస్ అని చెప్తాను. సో మీరు బీజేపీ అని అన్నారు కదా, ఇది సర్ప్రైజింగ్ కొత్త రూమరు. అసలు నేను టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నానని, టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినానని ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నామని ఒకసారి కదా అనేక సందర్భాల్లో
రూమర్స్ రావడం జరిగింది. Okay. సో దానికి కూడా నేను ఏ ప్రజలైతే నన్ను ఎన్నుకోబడ్డారో వాళ్ళకి ఫస్ట్ నేను జవాబుదారిగా ఉండాలి కాబట్టి మా నియోజకవర్గంలో పత్రికా సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. వంశీచంద్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయినటువంటి నా రాజకీయ ప్రస్థానం నేను రాజకీయాలు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. అంటే ఎందుకంటే నేను బీజేపీకి ఎందుకు వెళ్ళాలి, నేను కాంగ్రెస్ పార్టీతో ఎట్లా అసోసియేట్ అయినాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీతో నేను అసోసియేట్ అయినాను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో నేను కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ అయినాను, కాంగ్రెస్ పార్టీ చరిత్ర దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయినాను. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఎక్కడ కూడా మారలేదు. బహుశా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మారితే నేను మారే ఆలోచన చేయాల్సి వస్తుందేమో. సో యాజ్ లాంగ్ యాజ్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ డజంట్ చేంజ్, నేను కాంగ్రెస్ పార్టీ మారకూడదు. ఎవరు మారుతారు పార్టీలు అంటే ఐడియాలజికల్ పాలిటిక్స్ చేయని వాళ్ళు, స్వార్థ రాజకీయాలు చేసేవాళ్ళు, రాజకీయాలకి ప్రజాసేవ కోసం కాకుండా వేరే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు పార్టీలు మారుతారు. నేను ఆ ఉద్దేశంతో రాలేదు కాబట్టి, ఐడియాలజికల్గా నేను స్ట్రాంగ్గా ఉంటాను కాబట్టి, సిద్ధాంతపరంగా నేను రాజకీయాల్లోకి వచ్చినా కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో ఏ పార్టీలో కూడా వెళ్ళే ప్రసక్తే ఉండదు. అంటే దాదాపుగా ఒక ఐడియాలజీ లేని వాళ్ళు, సిద్ధాంతాలు అనేవి 100% పార్టీ మారినాడంటే అతనికి సిద్ధాంతం లేదన్నట్టు. పార్టీ మారినాడంటే రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వచ్చినట్టు కాదు. పార్టీ మారినాడంటే ప్రజల కన్నా పదవులు ముఖ్యమన్న అయి ఉండాలి, ప్రజల కన్నా పైసలు ముఖ్యమన్న అయి ఉండాలి. అంటే మీ లైఫ్ లో ఆ పరిస్థితి రాదు అంటే ఎట్టి పరిస్థితిలో రాదు. హావింగ్ వెరీ పర్ఫెక్ట్ ఐడియాలజీ, పర్ఫెక్ట్ గా మీ సిద్ధాంతాలు మీకున్నాయి కాబట్టి మీరు లాక్ చేసుకోమంటారు. ఓకే, డెఫినెట్ గా వీ హ్యావ్ టు లాక్. అయితే ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్లో పొజిషన్ చూసుకుంటే కాంగ్రెస్ దాదాపుగా క్లోజ్ అయినట్టు అనిపిస్తోంది. అంటే మనకి మ్యాక్సిమం ఒక్కలైనా సరే మనకి ప్రాతినిధ్యం వహిస్తూ, మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక నాయకుడు ఉన్నాడంటే మా సమస్యలు తెలుస్తాయి అనే ప్రజలు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎవ్వరూ లేరు కాబట్టి దాదాపుగా అక్కడ తెరమరుగైనట్టుగా అనిపిస్తోంది. మరొకసారి తెలంగాణలో సిచ్యువేషన్ చూస్తే ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లే కాంగ్రెస్కు వెన్నుపోటు పొడుస్తున్నారు, అలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఈ మాటల్లో? మీరు చెప్పిన రెండు కూడా వాస్తవమే. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది అనేది దాంట్లో ఏమాత్రం కూడా స్ట్రెంత్ లేదు. ప్రతిపక్ష హోదా అయినా దక్కలేదు. ప్రతిపక్ష హోదా దక్కపోవడం కాదండి, కనీసం ఒక్క సీటు కూడా దక్కలేదు. అయినా గానీ దాని అర్థం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వాయిస్ వినిపించడానికి ఎవరు లేకపోయినా కానీ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం అందరికన్నా ఎక్కువ వాయిస్ వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు. చాలా బలంగా ప్రత్యేక హోదా విషయంలో చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ వాదన వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి రావాల్సినటువంటి మిగతా ఆర్థిక పరమైనటువంటి అంశాలే కానివ్వండి, మిగతా అంశాలపైన చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా నేను చూస్తాను, మీరు చూస్తారు, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒకటి. రెండవది, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రెజెన్స్ లేదు అని అంటున్నాం కదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రెజెన్స్ లేదు కాబట్టే ప్రజా సమస్యలపైన ఆంధ్రప్రదేశ్లో చర్చ జరగట్లేదు. ఒక పార్టీ మీద ఒక పార్టీ వాళ్ళు దుమ్మెచ్చి పోసుకోవడము, ఒక నాయకులపైన ఒక నాయకులు బురద జల్లడము, ప్రజలను పక్కన పెట్టి మేము అసెంబ్లీలోకి వచ్చింది ఒక పార్టీ వాళ్ళేమో ఇంకో పార్టీ వాళ్ళని తిట్టడానికి, ఇంకో అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళని తిట్టడానికి, ప్రతిపక్షాల వాళ్ళు అధికార పార్టీని తిట్టడానికి మాత్రమే మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగేటట్టుగా అక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గనక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉంటే ఖచ్చితంగా ఏ విధంగా అయితే రాజ్యసభలో ప్రజా సమస్యలపైన ప్రస్తావన జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా
ప్రజల తరపున మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపైన పోరాటం చేసేవాళ్ళు. అంటే ప్రజా సమస్యలను అంటే వాటిని ఎత్తి చూపించడం కానీ, ఆ సమస్యల్ని ఎదుర్కోవటం కానీ, ఎలా పరిష్కరించాలనే విషయం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం ఏది చెయ్యట్లేదని అంటారు మీరు? చాలా ప్రజలు అనుకుంటున్నారు, నేను అనడం కాదు, ఇది నా అభిప్రాయం కాదు. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకునేది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంగతి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏమాత్రం కూడా పాజిటివ్ గా అసెంబ్లీ సమావేశాలు జరగట్లేదు. ఒకరిపైన ఒకరు బురద జల్లుకోవడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఒక వేదికగా మార్చుకుంటున్నారు. రైట్. మరి తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటంటారు? ఉన్న నాయకులే వెన్నుపోటు పొడుస్తున్నారు. అసలు అలాంటిది ఏం లేదు. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, తెలంగాణలో ఉన్న నాయకులందరూ కూడా మేమందరం ఐకమత్యంతో ఉన్నాము. అయితే ఒక చిన్న చాలా మంది కూడా అనుకుంటారు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నాయి, వర్గపోరుంది, కొట్లాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారని. అయితే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయం భేదాభిప్రాయం కాదు. భిన్నాభిప్రాయం ఉందంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నట్టు. మాలో ఉన్నాయి భిన్నాభిప్రాయాలు, మాలో ఉన్నాయి భేదాభిప్రాయాలు కాదు. అది ప్రజాస్వామ్యానికి ఎప్పటికైనా మంచిదే. నేను ఒకనొక సందర్భంలో చాలా మంది ప్రశ్నిస్తుంటారు. మొన్న మా శాసనసభ్యుడు, నా మిత్రుడు సంపత్ కుమార్ ఎమ్మెల్యే గారు ఏదో ఒక చిన్న విషయంలో కొంచెం అలకబూని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు సరైన అవకాశాలు ఇవ్వట్లేదనే మాట చెప్పడం జరిగింది. చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు విమర్శించినారు. నేను ఛాలెంజ్ చేసిన, మీ పార్టీలో గనక మీ శాసనసభ్యుడు కానీ, మీ ఎంపీ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఏ ఒక్కరు కానీ మీ అధినాయకత్వం పైన ఆ విధంగా మాట్లాడగలుగుతారా వేరే పార్టీలో? టీడీపీలో ఉన్న నాయకులు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఒక్కరోజు టీడీపీలో ఉండగలుగుతారా? టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు కానివ్వండి కేసీఆర్ గారిని విమర్శించి ఒక్కరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండగలుగుతారా? మాలో ఆ స్వేచ్ఛ ఉంటుంది, మాలో ఆ డెమోక్రసీ ఉంది, మాకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి భావ స్వేచ్ఛ అంత బలంగా ఉంటుంది. యాజ్ ఐ సెడ్, మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటాము. మాకు ఆ పార్టీ మాకు అవకాశాలు కూడా ఇస్తుంది. ప్రతి ఒక్కరి భావనని, ప్రతి ఒక్కరి ఆలోచనల్ని, ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూని తెలియజేసే ప్లాట్ఫామ్ కాంగ్రెస్ పార్టీ మాకు ఇస్తుంది. ఓకే, ఎవరి వ్యూస్ వాళ్ళు చెప్పొచ్చు అండి. అయితే రెడ్డి కాంగ్రెసే బాగా నడుస్తుంది తెలంగాణలో అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు ఏ గిరిజన తండాకి వెళ్ళినా కానీ, ఏ దళిత వాడకి వెళ్ళినా కానీ, ఎవరిని కదిలించినా కానీ, మీకు తెలిసిన రాజకీయ నాయకులు, మీకు తెలిసినటువంటి లీడర్ ఎవరంటే ఇప్పటికీ ఇందిరాగాంధీ పేరు చెప్తారు. మాకు ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మ అని చెప్తారు, మాకు కరెంట్ ఇచ్చింది ఇందిరమ్మ అని చెప్తారు, మాకు భూములు పంచిపెట్టింది ఇందిరమ్మ అని చెప్తారు, బ్యాంకులలో మాకు లోన్లు వచ్చేటట్టుగా చేసింది ఇందిరమ్మ అని చెప్తారు. ఏ దళిత వాడకి వెళ్ళినా, ఏ గిరిజన వాడకి వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీ పునాదులే ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ పైన బిల్డ్ అయి ఉన్నాయి, సమానత్వం మీద బిల్డ్ అయి ఉన్నాయి. దళితుల కోసం, గిరిజనుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలనే ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం కొంతమంది రెడ్డి నాయకులు ఉన్నంత మాత్రాన ఇది రెడ్డి పార్టీ అనేం కాదు. నేను రెడ్డి నాయకులు లేరని కూడా నేనేం చెప్పాను. ఎస్, ఖచ్చితంగా రెడ్డి నాయకులు కూడా ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి గర్వంగా చెప్పగలుగుతాను నేను, తెలంగాణ రాష్ట్రంలోనే కానివ్వండి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కానివ్వండి, ఏదైనా ఏ పార్టీ నుంచైనా ఒక దళితుడు ముఖ్యమంత్రి కాగలుగుతాడంటే, ఒక బలహీన వర్గాల వ్యక్తి ముఖ్యమంత్రి కాగలుగుతాడంటే, ఒక గిరిజనుడు కానీ ఇంకే వర్గం వాళ్ళన్న ముఖ్యమంత్రి కాగలుగుతాడంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచే అది సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పమనండి ఈరోజు, మేము చంద్రబాబు నాయుడు కుటుంబం కాక వేరే పార్టీ నుంచి ముఖ్యమంత్రిని చేయగలుగుతామని. అంతెందుకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, అలానే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే కదా. ఒక పదవి వేరే వర్గం వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, వారి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, 2 పదవులు ఎందుకు? అంతెందుకు, ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నటువంటి కేసీఆర్ గారే మాట తప్పినారు. సో దళితుడు ముఖ్యమంత్రి కాలుతాడంటే కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. అది ఒక బలహీన వర్గాల వ్యక్తి ముఖ్యమంత్రి కాలుతాడంటే కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. సో కాంగ్రెస్ పార్టీ అందరినీ
కలుపుకొని తీసుకెళ్లే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప రెడ్డి కాంగ్రెస్ అని కానీ వేరే క్యాస్ట్ అంటే కులానికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ ఒకవేళ నిజంగా ఒక కులానికి సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండింది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కూడా అధికారంలో ఉండేది కాదు. మేము అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్లే వాళ్ళం కాబట్టే అన్ని సంవత్సరాలు మేము ప్రజల దీవెలను మేము పొందడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు, ఎందుకంటే నేను అంతకుముందు చిన్నపిల్లోని పెద్ద రాజకీయాల పట్ల అవగాహన లేదు, కానీ నాకు అవగాహన వచ్చిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారిని చూసినాను. ఒకవేళ నిజంగా ఒక కులానికి సంబంధించిన పార్టీ అయితే అధికారంలోకి ఎందుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఆ కులానికి సంబంధించినటువంటి పార్టీ లాగానే మిగిలిపోద్ది. రైట్. అయితే మీరు కూడా సిచ్యువేషన్ రైజ్ చేశారు, సంపత్ గారి విషయం. ఒక దళిత ఎమ్మెల్యే సంపత్ గారికి అసెంబ్లీలో జరిగింది అవమానం కాదంటారా? అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ మీద వివాదాలు కావచ్చు, ఇలాంటి రూమర్స్ కావచ్చు, ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటారు? ఇది సంపత్ గారిని ఒక దళిత ఎమ్మెల్యేగానే ఎందుకు చూస్తున్నారు? సంపత్ గారు సరే దళితుడు అయ్యుండొచ్చు, కానీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధి సంపత్ గారు. ఎందుకు ఇప్పుడు వ్యక్తపరచాల్సి వచ్చింది అంటే, అన్ని కులాలకి సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు చెప్పుకోవాలి, ఎస్ ఈయన దళిత ఎమ్మెల్యే, ఈయన ఇలా ఈ క్యాస్ట్ కి సంబంధించి అని నేను ప్రస్తావించాను. అయితే ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే, సంపత్ గారిని మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సంపత్ గారిని పిసిసి ప్రధాన కార్యదర్శి చేసింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి సంపత్ గారిని కాంగ్రెస్ పార్టీ మా అందరికీ విప్గా సంపత్ గారిని నియమించడం జరిగింది. అంటే యాజ్ ఎ విప్ సంపత్ గారు అసెంబ్లీలో ఏది చెప్తే మేమందరం అది వినాలి. సంపత్ గారు ఒక దళిత శాసనసభ్యుడైనటువంటి సంపత్ గారు ఏది చెప్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా సంపత్ గారు చెప్పింది వినాలి. దళితులను ఎప్పుడు కూడా అందరం ఎక్కించింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా వాస్తవం చెప్పాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి నేను. మేము రాజనరసింహ గారిని ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ. ఇందాక చెప్పినా కదా, ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కానీ దళితుడు ముఖ్యమంత్రి కావాలంటే, దళితుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యే అవకాశం ఉంటుంది. వంశీ గారు, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, కొద్దిగా టైం మెషిన్ ఎక్కాము, కొంచెం వెనక్కి వెళ్ళాం. వైఎస్ఆర్ గారు మరణించినప్పుడు రిలయన్స్ పెట్రోల్ బంకులు దగ్ధమయ్యాయి. వీటన్నిటికీ వంశీ గారే కారణం అనే ఒక మాట వచ్చింది, నిజమేనా? దాంట్లో అప్పుడు వీటన్నిటి కూడా వంశీయే కారణం అనే విషయంలో నన్ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఓకే, ఎందుకు ఆ విధంగా వంశీ గారే కారణం అని ఎందుకు వచ్చిందంటే, రాజశేఖర్ రెడ్డి గారితో నాకున్నటువంటి సాన్నిహిత్యం కానివ్వండి, అంటే సాన్నిహిత్యం అనే దానికన్నా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అని చెప్పొచ్చు. అండ్ దెన్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో అంటే చురుకైన పాత్ర పోషించడం, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల అందరు కూడా మీరు అన్నట్టుగానే వంశీచంద్రెడ్డి దానికి కారణం అనే మాట చెప్పడం జరిగింది. అదే కారణంతో నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిండ్రు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అయితే వంశీయే దీనికి కారణం అని భావించి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినారో, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ నా సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఒకటి. రెండవది, ఆ సందర్భంలో నా పైన అనేక కేసులు నమోదవ్వడం జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. మీ ద్వారా నేను అందరికి తెలియజేసేది ఏంటంటే, మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. ఆ కేసులు చూస్తే ఎంత వింత కేసులు అంటే, సాయంత్రం 6:20 వంశీచంద్రెడ్డి అనే వ్యక్తి ఐఎస్ సదన్లో ఉన్నటువంటి రిలయన్స్ మార్ట్ అంటారు, రిలయన్స్ మార్ట్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి మరణానికి రిలయన్సే కారణం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని ఉసుగొల్పి వంశీచంద్రెడ్డి రాళ్లతోటి కట్టెలతోటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని బెదిరించి అద్దాలు వలగొట్టి ధ్వంసం చేసినాడు. ఇది ఎన్ని గంటలకు? 6:20. అదే వంశీచంద్రెడ్డి పంజాగుట్టలో కాదు, ఎస్ఆర్ నగర్లో అక్కడ ఇవన్నీ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి.
ఎస్ఆర్ నగర్లో అదే వంశీచంద్ రెడ్డి 6:35 మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రిలయన్స్ సూపర్ మార్కెట్ పైన దాడి చేసి అందరినీ భయాందోళనకు గురి చేసి అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. 2 గంటలకు నేను అక్కడ ఉండి నేనే 6:20 నేను ఐఎస్ సదన్లో ఉన్నా, 6:30 ఎస్ఆర్ నగర్లో ఉన్నా. ఈ టైంకి 6:20 ఈ పీక్ ట్రాఫిక్ అవర్లో ఈ ఎస్ఆర్ నగర్ మన ఐఎస్ సదన్ నుంచి ఎస్ఆర్ నగర్కి వెళ్ళాలంటే మినిమం 1.5 పడుతుంది. ఎంత ట్రాఫిక్ క్లియరెన్స్ ఉన్నా కానీ గంటన ఖచ్చితంగా ట్రాఫిక్ ఏం లేకపోయి ఎక్కడ కూడా రెడ్ లైట్స్ పడకుండా ఉంటే కూడా మినిమం ఖచ్చితంగా గంట పడుతుంది. అంటే ఈ కేసులో ఎంత వాస్తవం ఉంది, వంశీచంద్ రెడ్డి పాత్ర ఎంత వాస్తవం అనేది ప్రభుత్వం రిజిస్టర్ పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్నే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత చాలా సందర్భాల్లో ఈ కేసు సంబంధించి నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పటికి కూడా చెప్తుంటాను, మీరు ఛార్జ్షీట్ వేయండి, దాంట్లో ఆధారాలన్నీ చూపించండి, నా పాత్ర ఉందని అంటున్నారు కదా, ఛార్జ్షీట్ వేయండి అంటే ఇప్పటివరకు ఛార్జ్షీట్ వేసినటువంటి పరిస్థితి లేదు. అయిపోయి కూడా సంవత్సరాలు గడుస్తుంది. కొంతమంది ఇంకా మీరు గుర్తు చేసినప్పుడే నాకు గుర్తొస్తుంది తప్ప అసలు ఆ వ్యవహారాన్నే మర్చిపోయినా నేను కూడా మర్చిపోయినా. అన్ని సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు ఛార్జ్షీట్ వేయట్లేదు. ఎందుకు వేయట్లేదంటే అది అవాస్తవం అని అందరికి తెలుసు కాబట్టి, అది అవాస్తవం కాబట్టి దాన్ని ఎలాగో ప్రూవ్ చేయలేం కాబట్టి ఛార్జ్షీట్ వేయట్లేదు. అంటే అసలు దాడికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు? అంటే ఆ రోజు మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి దాడి అంతటికి ధ్వంసమైనటువంటి అన్నిటికీ నేనే కారణం అనేది అవాస్తవము. ఆ రోజు అందరు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లంటే రాష్ట్రం మొత్తం కూడా భోజనం చేయకుండా ఇంట్లో పొయ్యి వెలిగించకుండా ఎప్పుడైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు మన రాష్ట్రంలో ఉంది. అంత ఆ మహానేతకు అంత ఆ విధంగా ప్రజా అభిమానం ఉండింది. వారిని రోజు విమర్శించే ప్రతిపక్షాలు కూడా, వారిని రోజు విమర్శించే ప్రతిపక్ష నాయకులు కూడా బాధపడినటువంటి రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు. ఆ రోజు అనేక ఇలాంటివి అనేక కార్యక్రమాలు జరిగినాయి. చాలామంది రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు చూడని వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కలవని వాళ్ళు కూడా నిజంగానే ఆ రోజు వచ్చినటువంటి రూమర్స్ని నమ్మి నిజంగానే రిలయన్స్ వల్లనే రాజశేఖర రెడ్డి గారు మరణించడం చాలా న్యూస్ ఛానల్స్లో ఆ రోజు రావడం జరిగింది, పత్రికల్లో రావడం జరిగింది. ఆ రోజు నమ్మి చాలామంది రిలయన్స్ పాత్ర ఉందేమో అని భావించి అందరి పాత్ర కూడా దాంట్లో ఉంది. వంశీచంద్ రెడ్డి నిజంగా ఆ విధంగా చేసేటువంటి వ్యక్తి కాదు. దాంట్లో నా పాత్ర మీరు అనుకున్నట్టుగా అలాంటిది అసలు దాడికి మీకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఎటువంటి రూమర్స్, ఆ రూమర్లు కూడా ఎలా సృష్టించారంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అన్నారు 2 ప్లేసెస్లో నేను లేను, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంట సమయం పడుతుంది కాబట్టి, సరే ఆ ప్లేసెస్లో లేకపోయినా సరే బల్క్ మెసేజెస్ వెళ్ళాయి, ఇలా మీరు చెయ్యండి, దాడి చేయండి అని మీరు ఉసుగొల్పారని అనే మాట వినిపించింది. అది కూడా నిజం కాదంటారా? నేను అదే అంటాను, ఒకవేళ నిజమైతే మీరు ఛార్జ్షీట్ వేయండి, ఒకవేళ నిజమైతే నిరూపించండి అనే మాట నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పడం, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏవేవైతే నా మీద అభియోగాలు మోపినారో అవన్నీ కూడా మీరు ప్రూవ్ చేయండి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మీకు అడిగే హక్కు అధికారం ఉంటాయి కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు ఇంకా ఏం స్పందించట్లేదా పోలీసులు? ఎవరన్నా స్పందించట్లేదు, ఛార్జ్షీట్ కూడా వేయట్లేదు. ఇంకా ఆ కేసెస్ అలానే పెండింగ్లో ఉన్నాయి. అంటే నేను కూడా ఏంటంటే ఛార్జ్షీట్ వేస్తే నేను నిర్దోషినని ప్రూవ్ చేసుకుందామనే అవకాశం కూడా నాకు ఇవ్వకుండా పోతున్నారు. ఎఫ్ఐఆర్ స్టేజ్లో పెట్టినారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇంకా నేను ఎప్పుడు అడిగినా కానీ ఆధారాలు సేకరిస్తున్నాం అనే మాట చెప్తారు. దాంట్లోనేమో నా వీడియో ఫుటేజెస్ ఉన్నాయి, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో సీసీ కెమెరాలు ఉంటాయి, ప్రతి ఒక్క పెట్రోల్ బంకుల్లో సీసీ కెమెరా ఉంటాయి. అది కూడా చెప్తున్నాను, నేనే తెచ్చిస్తాను మీకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంటే కూడా ఏమాత్రం కూడా స్పందన రావట్లేదు. రిలయన్స్ సూపర్ మార్కెట్ ఎక్కడికైనా వెళ్ళండి, రిలయన్స్ సూపర్ మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఖచ్చితంగా సీసీ కెమెరా ఫుటేజెస్ ఉంటాయి. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ చూడండి, చూస్తే తెలుస్తుంది కదా అని చెప్తాను. క్లియర్ కట్గా చెప్పేశారు. వైఎస్ జగన్ గారితో మీ అనుబంధం ఏంటి? ఎలా మాట్లాడతారు? ఆయనతో సన్నిహితంగా ఉంటారా? అంటే సన్నిహితంగా ఉంటారంటే సన్నిహితంగా ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా
కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అప్పటి వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాడిని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన వాడిని కూడా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ఎందుకు అంటే ఒక కాంగ్రెస్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసినాం కాబట్టి. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వదిలి వేరే పార్టీలోకి వెళ్ళినారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వంశీచంద్ర రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం కూడా లేదు. ఇప్పటికి మాటలు ఉన్నాయా పోనీ మాట్లాడతారా? మాటలు ఇన్ ద సెన్స్ ఎక్కడన్నా ఇట్నే కనిపించినప్పుడు పెళ్ళిళ్ళలోనో ఎక్కడన్నా కనిపించినప్పుడు క్షేమ సమాచారాలు కనుక్కోవడం, హాయ్ అంటే హాయ్ అనడం అంతే తప్ప అంతకన్నా పొలిటికల్గా పెద్ద ఏం లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తాం. కేవలం వేరు పార్టీ పెట్టినందుకే మీ మధ్య మాటలు లేవండి. వేరే పార్టీలోకి వెళ్ళిపోయినారు కాబట్టి, మా పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీలోకి వెళ్ళిపోయినారు కాబట్టి, వారి తండ్రి గారి పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీకి వెళ్ళిపోయినారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు చివరి సిఎల్పి మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, నా డ్రీమ్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడము, నా లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అని రాజశేఖర రెడ్డి గారు అన్నారు. సో ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడైతే, రాజశేఖర రెడ్డి గారి చివరి సిఎల్పి మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారు కోరినట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలి, తండ్రి గారి ఆశయం కోసం. కానీ అలా చేయలేదు కాబట్టి మేము అంటే తండ్రి గారి ఆశయ సాధన కోసం పనిచేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారితో ఇక నేను సంబంధాలు పెట్టుకోకూడదు. మీకు రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం, మరి ఆయన కుమారుడు అంటే కేవలం పార్టీ వేరైనందుకే విభేదాలా, లేకపోతే? మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం, రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం. సో మాకందరికి కూడా రాజశేఖర రెడ్డి గారికి ప్రాణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం. జగన్మోహన్ రెడ్డి గారు కనుక కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసేవాళ్ళం. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండండి, మేమందరం మీ నాయకత్వంలో పనిచేస్తాము. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీరే మా నాయకుడు. కానీ మీరు కనుక కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోతే మేము మిమ్మల్ని చూసి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కాబట్టి మేము మీతో ఎందుకు వస్తాము? మా రక్తం కాంగ్రెస్ పార్టీ. మాకు రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి బాట కాంగ్రెస్ పార్టీ బాట. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని పార్టీని మారమని, కాంగ్రెస్ పార్టీ వదలమని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని చెప్పినారు. ఒకానొక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు పత్రికాముఖంగా కూడా, అంటే అందరి సమక్షంలో చెప్పడం జరిగింది, కొన్ని సందర్భాలలో నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి నేను తప్పు చేస్తాను, దాన్ని నేను సరిదిద్దుకున్నాను, మనం ఇప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పోకూడదనే మాట కూడా రాజశేఖర రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు. సో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వాస్తవం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసులు జగన్మోహన్ రెడ్డి గారా, లేదంటే ఎవరు రాజకీయ వారసులు అంటే రాజశేఖర్ రెడ్డి గారు నమ్మినటువంటి కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళే రాజశేఖర రెడ్డి గారు నిజమైన వారసులు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసులు కానే కారు, రాజశేఖర రెడ్డి గారు ఆస్తిక వారసులు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారసులు కానే కారు. ఆయన మరణానికి ముందు తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందంటారు కాంగ్రెస్లో? రాజశేఖర రెడ్డి గారి మరణానికి ముందు తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలు చాలా క్లియర్గా ఆ డిఫరెన్స్ని కనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండేవారు, ప్రజల కోసం తప్పించే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే, నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే చివరి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే. తర్వాత వచ్చిన వాళ్ళు రాజకీయాల కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ రాజకీయాల కోసం చేస్తున్నట్టు ఏంటి వాళ్ళే తప్ప చివరి ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ స్థానంలో ఇంకొకరు రారంటారు. ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ నుంచి రావచ్చు ఒకవేళ. కాంగ్రెస్ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నరనరాన జీర్ణించుకున్నారు కాబట్టి వారు రాజశేఖర రెడ్డి కాగలిగినారు. అదే రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి
కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మరి ఆ రాజశేఖర రెడ్డి అయ్యేవారు కాదు. ఇది కేవలం పార్టీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయాలు చేయాలనే ఒక తపన కూడా, పార్టీ సిద్ధాంతాలు ప్లస్ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఏ రెండు లేకపోయినా సాధ్యమయ్యేది కాదు. సో మళ్ళీ ఎవరైనా ఆ స్థాయికి చేరాలంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని నమ్మిన వ్యక్తే ఆ స్థాయికి మళ్ళీ చేరగలుగుతారు. ఓకే, మాటల్లో వచ్చింది. రాహుల్ గాంధీ గారికి మీకు మంచి స్నేహబంధం ఉందట, నిజమేనా? స్నేహబంధం అంటే ఎగ్జాజరేషన్ అవుతుంది అనుకుంటా నేను. రాహుల్ గాంధీ గారు మా నాయకులు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళం మేము. నేను బలంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయాలని కోరుకునేవాడిని, వారి నాయకత్వాన్ని బలపరిచేవాడిని. రాహుల్ గాంధీ గారు ఒక నాయకుడిగా మేము చూస్తాము. ఎందుకు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నేను బలపరుస్తానంటే, అంటే అనేక కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం చెప్తాను. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చెప్పేటువంటి హానెస్ట్గా, రాజకీయంగా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏది రైటో అదే ఆ దారిలో వెళ్ళే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. తర్వాత రాజకీయాలలో, పార్టీలో కాంగ్రెస్ పార్టీ, ఒక ఉదాహరణ చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్ అనేది యువజన విభాగం, ఈ రెండు విభాగాలలో కూడా రాహుల్ గాంధీ గారు రాకముందు నాయకులు మెప్పు పొందితే లీడర్లు అయ్యేవాళ్ళు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో. ఓకే, పీసీసీ ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ ఫలానా వ్యక్తిని యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చేయాలంటే అతను యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యేవాడు. జిల్లాకు సంబంధించిన మంత్రో ఎవరో పెద్ద మనిషి ఆ జిల్లాకి ఫలానా వ్యక్తిని జిల్లా ప్రెసిడెంట్ చేయాలంటే ఆ వ్యక్తి మంచోడైనా చెడ్డోడైనా సమర్థుడైనా అసమర్థుడైనా ఆ వ్యక్తి వెధవైనా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టాలంటే ఆ పదవిలో కూర్చోబెట్టేవాళ్ళు. కానీ రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత నిజమైన నాయకుడు అనేవాడిని ఎవరో పైనున్న లీడర్గా తయారు చేసేది కిందున్న జనం తయారు చేయాలి, కార్యకర్తలు మెచ్చిన వాడిని లీడర్ అవ్వాలనే ఉద్దేశంతో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ రెండు విభాగాలకు కూడా డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పెట్టి ఎన్నికల ద్వారానే నాయకులు ఎన్నుకోబడాలనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు. ఒకవేళ నేను రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా అయినాను. నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుని కావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఓట్లు వేస్తే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుని అయినాను. రాహుల్ గాంధీ గారు గనక ఆ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయకపోతే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుని అయ్యేవాడిని కాదు. ఎవరో లీడర్ల మెప్పు పొందిన వాళ్ళు, లీడర్ల చుట్టూ తిరిగేవాళ్ళు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యేవాడు. అంటే ఆ మైన్యూట్లో కూడా లీడర్షిప్ డెవలప్ అయ్యేది విద్యార్థి విభాగం నుంచి, యువజన విభాగం నుంచి. ఇక్కడనే సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తే రాజకీయాలలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. సో వారి ఆలోచన విధానాన్ని బలపరిచే వ్యక్తులం మేము, వారి నాయకత్వంలో పనిచేసే వ్యక్తులం. అంతేగాని పెద్దగా స్నేహబంధం అంటూ ఏం లేదా? అది నేను చెప్పినట్టుగా ఎగ్జాజరేషన్ అవుద్ది స్నేహబంధం అని చెప్తే. అంటే ఎప్పుడైనా కలిసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఏమన్నా మాట్లాడటం కానీ ఇలాంటి విషయం, లేదంటే ఓన్లీ పార్టీ వరకేనా? అంటే కలిసినప్పుడు అంటే అనేక సందర్భాల్లో ఎప్పుడు కలిసినా కానీ అనేక ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, యాంటీ ఇష్యూస్ కూడా మాట్లాడడం జరుగుద్ది. అండ్ చాలా ఫ్రీగా కూడా మెలుగుతారు. అంటే అందరితో, నా ఒక్కరితోనే కాదు, ఎవరితో అయినా కానీ చాలా ఫ్రీగా ఉంటారు, చాలా పాజిటివ్గా ఉంటారు. రాజకీయాలలో మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. అండ్ మేము యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూలో ఉండే వాళ్ళతో, మాతో అయితే ఎంత ఫ్రీగా ఉంటారంటే, యూత్ కాంగ్రెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అవుతుంటే ఒకరోజు మీటింగ్ అవుతే ఒకరోజు మొత్తం మాతో క్రికెట్ ఆడేవారు. సో అంత యువకులని అంత ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్లో రాహుల్ గాంధీ గారితో ఒకరోజు మీటింగ్లో మేమందరం కలిసినప్పుడు, జాతీయ నాయకులు కదా, సో మేమందరం కూడా భయంతో బిడియంతో ఉండడం చూసి వారే నెక్స్ట్ డే మనందరం కూడా క్రికెట్ ఆడదామని ఒక రోజంతా మాతో ఉండి, మాతో క్రికెట్ ఆడి యూత్ కాంగ్రెస్ వాళ్ళందరితో డిన్నర్ కూడా మా అందరితో చేసి
అంటే మన రిలేషన్ ఈ విధంగా ఉండాలి, మనందరం కూడా ఫ్రెండ్లీగా ఉంటే మన వ్యూస్ మనం షేర్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, ఫ్రీగా ఉంటారు అందరితో, బట్ నాట్ ఫ్రెండ్లీ, మరీ స్నేహబంధం లాంటిది అయితే కాదు వంశీ గారితో. కొన్ని ఇష్యూస్లోకి వెళ్దాం ఇప్పుడు. పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డితో మీకు గొడవ జరిగింది, ఏంటంటారా? అంటే అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ ఇష్యూకి సంబంధించి నాకు కానీ మీకు కానీ చూసే వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగం లేనటువంటి అంశము, ఏమాత్రం ఉపయోగం లేనటువంటి ఇష్యూ. అనవసరంగా దానికోసము టైం వేస్ట్ చేసుకోవడము, వ్యూవర్స్ టైం వేస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదనుకుంటాను. మనం ఇంకా రైజ్ చేయాల్సిన అవసరం లేదంటారు ఆ క్వశ్చన్. అయితే ఇంకొకటి ప్రధానంగా ఏమనిపిస్తుందంటే, సొంత పార్టీ నేతలతో కావచ్చు, అలాగే విపక్ష నేతలతో కావచ్చు, అందరితో మీకు విభేదాలు ఉంటాయి. ఎందుకు అంటారు ఇలా? విభేదాలు అసలు ఉన్నాయా? సొంత పార్టీ నేతలతో నాకేం విభేదాలు? అందరితో ఫ్రెండ్లీగా ఉంటారా? అందరితో కూడా ఫ్రెండ్లీగానే ఉంటాం మేము. నేను ఇందాక చెప్తున్నాను మీకు ఒకటి, భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కాదు. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, జస్ట్ మా పార్టీలో ఉన్న వాళ్ళతో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు నాకు, కానీ అవి భేదాభిప్రాయాలు కాదు. నా 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 స్టాండ్ నేను చాలా బలంగా చెప్తాను నా పార్టీలో కూడా. నేను ఏదైనా నమ్మితే ఎస్ దిస్ ఈజ్ మై స్టాండ్ అని చెప్తాను. ఒకవేళ ఎంత పెద్దవాళ్ళు నేను చెప్తున్న దానికి వ్యతిరేకంగా చెప్పినా కానీ లేదు నేను చెప్పిందే కరెక్ట్ అని బలంగా వాదిస్తాను. కానీ ఒకసారి పార్టీ తరఫున నిర్ణయం తీసుకున్న తర్వాత నా ఆలోచన విధానానికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నా కానీ నేను దానికి కట్టుబడి ఉంటాను. నిర్ణయం తీసుకునేంత వరకు నా వాదన నాది. ఒకసారి పార్టీలో నిర్ణయం అయిన తర్వాత అందరి నిర్ణయం ఒకటే ఉండాలి. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. మరి మీ నిర్ణయం అక్కడ పనికిరాలేదే అనే ఆలోచన మీకేం రాదా? అప్పుడు నేను చెప్పింది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో 100 మంది ఉంటే నేను 40 మంది చెప్పేది చెప్తే 60 మంది ఏది చెప్తారో అదే కరెక్ట్ అవ్వాలి. అదే ఆ స్పిరిట్ని మనం అప్రిషియేట్ కూడా చేయాలి. నేను 40 మంది చెప్పినప్పుడు 60 మంది చెప్పింది పార్టీ నమ్మినప్పుడు నేను కూడా ఆ ట్రాక్లోకి వెళ్ళి పార్టీ ఏది చెప్తే అది చేయాలి. అంటే మీరు ఇంకా అది వంట పట్టించుకున్నారు బాగా. అందుకే నేను చెప్తాను, నేను స్ట్రాంగ్గా నేను కాంగ్రెస్ పార్టీ వదలనని ఎందుకు చెప్తానంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నేను వంట పట్టించుకున్నాను కాబట్టి. సరే, సొంత పార్టీ నేతల విషయం వదిలేయండి, విపక్ష నేతలతో మిగతా పార్టీలు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వంతో కావచ్చు, ఏమన్నా విభేదాలు ఉన్నాయా? ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి మిగతా పార్టీ వాళ్ళతోటి. విభేదాలు లేకపోతే నేను వాళ్ళతో కుమ్ముక్కైనట్టు. నేను ఏ ఇష్యూనైతే నమ్ముతానో ఆ ఇష్యూ కోసం ఏ లెవెల్కి వెళ్ళి ఏ స్థాయికి వెళ్ళైనా కానీ పోరాటం చేయాలనే పట్టుదలతో ఉండే వ్యక్తిని. ఉదాహరణకి మా దగ్గర పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి రీడిజైన్ సంబంధించినటువంటి అంశం ఉంది. ఒకటి రీడిజైన్ చేయాలని ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు, ఆ ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలే రీడిజైన్ చేయడం వల్ల నష్టం జరుగుతుందని, రీడిజైన్ చేయడం ద్వారా ప్రజాధనం 1000 కోట్లు వృధా అవుతుందని, రీడిజైన్ చేయడం ద్వారా రైతాంగానికి నష్టం జరుగుతుందని. సో ఆ విషయంలో రైతుల పక్షాన ఉండాలి కదా, ప్రజల పక్షాన ఉండాలి కదా. సో ప్రజల పక్షాన ఉన్నాను కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైతున్నారో వాళ్ళ మీద నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇలాంటి విభేదాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి ఇష్యూస్లో ఎంతటి వాళ్ళతో అయినా విభేదించడానికి నేను సిద్ధంగా ఉంటాను. అయితే మంత్రి జూపల్లి గారికి మీకు ఘర్షణాత్మక వైఖరి కొనసాగుతోంది అంటారు, ఇది ఎందువల్ల? రీజన్ ఏంటి మెయిన్గా దీనికి? ఎందుకంటే జూపల్లి గారికి నాకు విభేదాలు ఉన్నాయి. ఎందుకు విభేదాలు అంటే నేను ప్రజల పక్షంగా ఉన్నాను, జూపల్లి గారు కాంట్రాక్టర్ల పక్షంగా ఉన్నారు కాబట్టి నాకు జూపల్లి గారికి విభేదం. జూపల్లి గారు కనుక ప్రజల పక్షంగా ఉంటే జూపల్లి గారితో నాకేం విభేదం లేదు. ఒకవేళ నేను కాంట్రాక్టర్ల పక్షం ఉన్నా కానీ మా ఇద్దరికి విభేదాలు ఉండవు. కానీ నేను కాంట్రాక్టర్ల పక్షం ఉండలేను, నేను ప్రజల పక్షంగానే ఉంటాను, నేను రైతుల పక్షంగానే ఉంటాను కాబట్టి నాకు ఈ విభేదాలు ఉన్నాయి. అదే కేవలం జూపల్లి గారిని టార్గెట్ చేయటం వెనక రీజన్ ఏమన్నా ఉంది? అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో జూపల్లి గారి పాత్ర ఉంది కాబట్టి అది మా జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. పాలమూరు రంగారెడ్డి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రీడిజైన్ సంబంధించినటువంటి అంశము నాగర్ కర్నూలు జిల్లా, ఏ జిల్లా నుంచి అయితే జూపల్లి గారు నేనున్నానో ఆ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అంశము జూపల్లి గారు దానికి మంత్రిగా ఉన్నారు. మా జిల్లా వాళ్ళు అనుకునేది ఏంటంటే జూపల్లి గారికి దాంట్లో ఆ ప్రాజెక్ట్ రీడిజైన్లో కోట్లాది రూపాయల ముడుపులు ముట్టినాయని జూపల్లి గారి మీద ఉన్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణని ఇది మీ మీద ఉన్న ఆరోపణ,
మీరు నిజంగా ఇది ఆరోపణనే, దీంట్లో వాస్తవం లేదని కనుక మీరుంటే మీరు బహిరంగ చర్చకు రండి, నేను సిద్ధంగా ఉన్నాను, మనము ప్రజల సమక్షంలో బహిరంగ చర్చ పెట్టుకుందాము, మీరు దోషని నేను నిరూపిస్తాను అనే మాట జూపల్లి గారు చెప్పడం జరిగింది. దానికి ఆయన ఎక్కడ బహిరంగ చర్చకు వస్తే తన బండారం బయటపడుతుందని రాకుండా పారిపోయే ప్రయత్నం చేయడం జరిగింది. సో అక్కడ వచ్చినటువంటి విభేదం. ఓకే, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ సర్కార్ చేపడుతున్న ప్రాజెక్టులో ముఖ్యంగా డిండి, ఈ ప్రాజెక్ట్పై మీ అభ్యంతరాలు ఏంటి? అసలు డిండి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి 2 అభ్యంతరాలు. రీసెంట్గా డిండి రిజర్వాయర్లోకి కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి నీళ్లు కల్వకుర్తికి, అచ్చంపేట నియోజకవర్గానికి, నాగర్ కర్నూలు జిల్లా రైతాంగానికి ఆ నీటిపైన హక్కు ఉంది. మాకు డిండికి నీళ్ళు ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. డిండి రిజర్వాయర్ నింపాలి, నల్గొండ జిల్లా వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. కానీ హక్కు అయినటువంటి మాకు ఇవ్వకుండా డిండికి నీళ్ళు ఇవ్వడాన్ని నేను అభ్యంతరం తెలపడం జరిగింది. అది అభ్యంతరం ఎందుకు? కనీసం తాగనికే కూడా కల్వకుర్తి నియోజకవర్గం కానివ్వండి, అచ్చంపేట నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో ఊర్లలో బోర్లు వేస్తే 1000 ఫీట్లు బోర్లు వేసినా కానీ ఒక్క చుక్క నీళ్ళు, దుమ్మొస్తుంది కానీ ఒక్క చుక్క నీళ్ళు రావు. ఆ పరిస్థితుల్లో మాకు హక్కు ఉంది నీటిపైన, కానీ మాకేమో నీళ్ళు ఇవ్వరు. తీసుకెళ్ళి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళకి నీళ్ళు ఇస్తామంటే మీరు వాళ్ళకి ఇవ్వండి, కానీ మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి అనేది ఒకటి. రెండవది, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి నీటిని అక్కడికి ఇవ్వాల్సినటువంటి నీటిని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధం లేకుండా డైరెక్ట్గా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్ళండి అని నా వాదన. నా వాదనను బలపరుస్తూ ఇప్పుడు మీరు చెప్పినటువంటి జూపల్లి కృష్ణారావు గారు, ఆ జిల్లాకు మహబూబ్ నగర్ మంత్రి అయినటువంటి లక్ష్మారెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జెడ్పీ చైర్మన్ గారు, వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిండ్రు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధం లేకుండా డిండికి సపరేట్గా నీళ్లు తీసుకెళ్లాలని. నల్గొండ జిల్లా శాసనసభ్యులు కూడా, నల్గొండ జిల్లా నాయకులు కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధం లేకుండా సపరేట్గా డిండికి నీళ్లు తీసుకెళ్లాలని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేమందరం చెప్పినా కానీ మీరు ఏం చెప్తే మాకేంది, మేము చేయదలుచుకుందే మేము చేస్తామన్నట్టుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైనటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. డిండికి నీళ్లు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా, కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే పూర్వపు మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించే ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధం లేకుండా మీరు నీళ్లు తీసుకెళ్ళండి అనేది నా వాదన. మీ అభ్యంతరాలు అయితే రైతులందరూ కోరేది అదే, ప్రజలందరూ కోరేది అదే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోరేది అదే, నల్గొండ జిల్లా వాళ్ళు కోరేది అదే, మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు కోరేది అదే, అందరూ కోరేది అదే. కానీ జరుగుతున్నది మాత్రం దానికి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా అదే చేద్దామని అసెంబ్లీలో చెప్పినారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తారు. చెప్పడం మాత్రం ఒకటి, చేయడం మాత్రం ఒకటి. అమల్లో లేదంటే అమల్లో లేదు. అయితే సరే, మీరు ఇన్ని అభ్యంతరాలు చెప్పారు, అంత బాగానే ఉంది. ప్రాజెక్టుల గురించి చాలా విపరీతమైన పోరు చేస్తున్నారు. ఈ పోరులో భాగంగా మీ పార్టీ తరపు నుంచి మీకు అసలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ ఉందా అసలు? ఖచ్చితంగా మా పార్టీ సపోర్ట్ ఉంటేనే కదా నేను బలంగా నా వాదన వినిపించేది. నా పార్టీ సపోర్ట్ ఉంది, నన్ను గెలిపించిన ప్రజల మద్దతు ఉంది, మా నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగము, మా నాగర్ కర్నూలు జిల్లా రైతాంగానికి సపోర్ట్ ఉంది. కాబట్టి అంత ధైర్యంగా ఎవరినైనా ఎదుర్కొని పోరాటం చేస్తున్నాను నేను. మొన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి మా నియోజకవర్గంలో 62,882 ఎకరాల ఆయకట్టు నిర్దేశించింది. జనవరి 25 నాడు ప్రభుత్వం ఒక ఉత్తర్వులు తీసుకొచ్చి ఈ 62,882 ఎకరాలలో 37,742 ఎకరాలని తొలగించడం జరిగింది. తొలగిస్తే ప్రజల తరపున, రైతుల తరపున పోరాటం చేసి మీరు ఏ ఒక్క ఎకరం కల్వకుర్తి ఆయకట్టు తీసేసినా కానీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కేఎల్ఐ జలసాధన రైతు చైతన్య యాత్రని చేపట్టిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం దిగొచ్చి వీడు వినేటట్లేదు అని మీకు తొలగించింది 37,442 కదా, అవసరమైతే ఇంకొక 3-4 ఎకరాలు ఎక్కువ ఇస్తాం కానీ మీకు అన్యాయం జరగకుండా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేదాకా వదిలిపెట్టలేదు. సో ప్రజల మద్దతు ఉంది, నా పార్టీ మద్దతు ఉంది, మా రైతుల సపోర్ట్ ఉంది. కాబట్టి
ప్రభుత్వం తొలగించినా కానీ మళ్ళీ వచ్చేటట్టుగా చేయగలిగినాము. ఓకే, మొత్తంగా ప్రజల వైపే మీరు ఉంటారని చెప్తున్నారు. మరి ఖచ్చితంగా ప్రజల వైపు నేను ప్రజల వైపు ఉంటాను కాబట్టి ప్రజలు కూడా ఎప్పుడు నా వైపే ఉంటారు. ఓకే, ఎన్ని సంవత్సరాలు మొత్తంగా పొలిటికల్ లైఫ్? నేను 2000లో ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఫుల్ టైం పాలిటిక్స్ అంటే 2000 నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి అని చెప్పొచ్చు. 2005 నుంచి. ఓకే, 12 ఏళ్ళు అనుకోవచ్చా? 12 లాంగ్ ఇయర్స్. ఎలా అనిపిస్తుంది జర్నీ అంతా? అఫ్ కోర్స్ ఒడిదుడుకులు ఉంటాయి ఎందులోనైనా సరే. 12 సంవత్సరాలు కాబట్టి ఒడిదుడుకులు అంటే చాలా ఒడిదుడుకులు, మామూలు ఒడిదుడుకులు కాదు. పాలిటిక్స్ లో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో నుంచి వచ్చి రాజకీయాలలో రాణించడం అంటే కొంచెం ఇబ్బంది, కష్టమైనటువంటి విషయమే. కానీ నేను ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతానో ఆ సిద్ధాంతానికి తగ్గట్టుగా సిద్ధాంతపరంగా రాజకీయాలు చేసే వ్యక్తిగా, నమ్మినటువంటి పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తిగా, రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజాసేవ కోసం అని బలంగా నమ్మేటువంటి వ్యక్తిగా పార్టీ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. పార్టీ నాయకత్వం కూడా రాహుల్ గాంధీ గారు కూడా నాకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది. నేను నిజాయితీగా ఉంటాను కాబట్టి నా ప్రజలు కూడా నాకు అండగా ఉండడం జరిగింది కాబట్టి నేను రాణించగలుగుతున్నాను. నేను ఏమాత్రం క్యారెక్టర్ నిలుపుకోలేకపోయినా నాకు ఇబ్బంది జరిగేది. 17 సంవత్సరాలు కానీ డైరెక్ట్గా పాలిటిక్స్లో, కంప్లీట్గా పాలిటిక్స్లో మాత్రం 12 ఏళ్ళు. 2000 నుంచి 2017 అంటే 17, బట్ 5 కాబట్టి అలా అనుకోవచ్చు. ఎంత సంపాదించుంటారు ఈ 12 ఏళ్లలో? 12 ఏళ్లలో ఎంత సంపాదించినానంటే మా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజాభిమానాన్ని, మా నాగర్ కర్నూలు జిల్లా ప్రజల అభిమానాన్ని, తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, యువకుల ప్రేమాభిమానాన్ని సంపాదించుకున్నాను. అంత అభిమానం ఉంది మీకు, అదే మీ సంపాదన? సంపాదించింది అదే నా సంపాదన. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అంటే నెక్స్ట్ నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనేది నా పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి నుంచి పోటీ చేయమంటే కల్వకుర్తి నుంచి పోటీ చేస్తాను. నువ్వు ఎక్కడ పోటీ చేయకూడదంటే పార్టీ కోసమే పనిచేయంటే ఎక్కడ కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. పోటీ చేయొద్దంటే కూడా పోటీ చేయకుండా ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడు ఎవరంటే వంశీచంద్రెడ్డి అని చెప్పే అంత క్రమశిక్షణతో ఉంటాను. డామ్ ష్యూర్గా చెప్తున్నారు. 100%. వంశీ గారు లేటెస్ట్గా సర్కార్ తీసుకునే డెసిషన్తో అంటే తెలంగాణలో పునర్విభజన కావచ్చు, అంటే ఈ డివిజన్స్, నియోజకవర్గాల పెంపు, వీటితో మీకు ఏమైనా నష్టం ఉందంటారా? వీటి వల్ల నియోజకవర్గాల పెంపు వల్ల మాకు నష్టం అనేది పక్కన పెడితే నాకు తెలిసి ప్రజలకైతే ఏం లాభం ఉండదు దాంట్లో. సో మరి నియోజకవర్గాల పెంపు బలంగా కోరుకునే వాళ్ళు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎందుకు వాళ్ళు నియోజకవర్గ విభజన కోరుకుంటున్నారంటే దుర్మార్గంగా, అనైతికంగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పోయిన వాళ్ళకి, అలానే వివిధ పార్టీల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, వేరే పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన వాళ్ళకు నియోజకవర్గాలు ఏదో ఒక నియోజకవర్గం చూపించాలి కాబట్టి వాళ్ళ కోసము రాజకీయంగా వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనిని, ఏదైతే అనైతిక పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడానికి ఈ నియోజకవర్గాల పెంపు కోసం వాళ్ళు బలంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళ అనేది ఏంటంటే రాష్ట్ర పునర్విభజన బిల్లో నియోజకవర్గాల పెంపు అంశం ఉంది కాబట్టి నియోజకవర్గాలను పెంచాలని అడుగుతున్నారు. వాళ్ళకు ప్రజలు అడిగేది ఏంటంటే ప్రశ్న అదే కాదు, రాష్ట్ర పునర్విభజన బిల్లో హైకోర్టుని విభజించాలని, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సపరేట్ హైకోర్టులు ఉండాలని, అలానే రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఉండాలని, 2 రాష్ట్రాలకి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ ఉండాలని, అలానే 2 రాష్ట్రాలలో వెనుకబడినటువంటి ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా కేంద్రం నిధులు ఇవ్వాలని, అలానే అనేకమైనటువంటి ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని, ఇలాంటి అనేకమైనటువంటివి పునర్విభజన బిల్లో ఉన్నాయి. అవి ప్రజలకు ఉపయోగపడేటివి. ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు.
అవి అడగకుండా అవన్నీ పక్కన పెట్టి మాకు హైకోర్టు వస్తే ఏంది రాకపోతే ఏంది, ఎయిమ్స్ వస్తే ఏంది రాకపోతే ఏంది, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వస్తే ఏంది రాకపోతే ఏంది, కానీ మాకు మాత్రం నియోజకవర్గాలు పెరగాలి, ఎందుకంటే మేము అనైతిక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినాము, వాళ్ళకి నియోజకవర్గాలు కావాలి కాబట్టి నియోజకవర్గం పెంపుని వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు బలంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి కోరడం జరుగుతుంది. కానీ వాళ్ళు మర్చిపోతుందంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. తగిన సమయంలో ప్రజలు వాళ్ళకు సరైన సమాధానం ఇస్తారు. ఓకే, అయితే కొన్ని మాటలు వినపడుతున్నాయి నేతల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. వంశీచంద్ రెడ్డి చాలా మారారు. ఇదివరకు చాలా కూల్గా ఉండేవాళ్ళు, అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ ఉన్నప్పుడు చాలా కూల్గా అన్నిటికీ సమాధానం చెప్తూ కూల్గా ఉండే ఆయన ఎప్పుడైతే నాగర్ కర్నూలు ఇలా డివైడ్ అయిందో చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అంటే దేనికోసం ఇదంతా? అంటే ప్రజల్లో ఎప్పటికీ ఉండాలి, అది వాటి కోసం పాకులాడటం కోసం అంటారా? దేని గురించి ఇంత అగ్రెసివ్గా మీరు మారిపోయారు? కూల్గా ఉన్న పర్సన్ ఇలా ఎందుకు అయిపోయారు? కూల్గా ఉన్న పర్సన్ ఇలా ఎందుకైనారంటే ప్రజల కోసం ఇలా కావాల్సి వచ్చింది. ఒకవేళ ఏ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన 37,742 ఆయకట్టుని గనక పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా ఉన్న ప్రభుత్వం తొలగిస్తే ఇప్పుడున్నటువంటి వంశీచంద్ రెడ్డిని మీరు అప్పుడే చూసేటోళ్ళు. అప్పుడు చేయలే. అది జరిగింది జనవరి 25 జనవరి 2017లో మా ఆయకట్టును తొలగించిండ్రు. కాబట్టి ఆ రోజు నేను దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది, గట్టిగా నా స్వరం పెంచడం జరిగింది. తర్వాత పాలమూరు రీడిజైన్కి సంబంధించి కూడా మహబూబ్ నగర్ జిల్లా ఉన్నప్పుడు కాకుండా నాగర్ కర్నూలు జిల్లా ఏర్పడిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రీడిజైన్కి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి నా గలం ప్రజల తరపున, రైతుల తరపున పెంచడం జరిగింది. ఒకవేళ ఈ రెండు నిర్ణయాలు కనుక పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నప్పుడే జరిగితే 2015లో జరిగితే 2015లో ఈ విధంగా ఉండేవాడిని నేను. అది కనుక 2016లో జరిగితే 2016లోనే ఈ విధంగా అగ్రెసివ్గా ఉండేవాడిని. ప్రజలకు ఏది అవసరమో అది చేసేవాడే నాయకుడు. నా ప్రజలకు ఏం కావాలో నేను దానికోసం ఏ లెవెల్ వరకైనా కానీ ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండే వ్యక్తిని. ప్రజల శ్రేయస్సు కోసం ఎంతటి వాడినైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిని. కాబట్టి ప్రజల కోసం ఈ విధంగా నేను చేయడం జరుగుతుంది. రైట్, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అంటే అగ్రెసివ్గా మీరు మారారు కరెక్టే, కానీ ప్రజల వల్లే, ప్రజల కోసం. అది కూడా సర్కార్ వల్ల అలా అయిపోవాల్సి వచ్చింది, అగ్రెసివ్గా మాట్లాడు. అంతే అంటారు. అయితే ఒకసారి మనం మళ్ళీ బ్యాక్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, మీకు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి గారికి ఎందుకు పడదు అసలు? అంటే నాకు జైపాల్ రెడ్డి గారికి అయితే వారితో నాకు ఎలాంటి సమస్య ఏం లేదు. వారికి బహుశా ఏంటంటే మా తాతగారు రుక్మారెడ్డి గారు ఉన్నారు. రుక్మారెడ్డి గారిది జైపాల్ రెడ్డి గారిది ఒకటే మండలము. వాళ్ళిద్దరు కూడా 1983లో అసెంబ్లీకి ఒకరి మీద ఒకరు పోటీ చేయడం జరిగింది. మా తాతగారు కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్, అలానే జైపాల్ రెడ్డి గారు జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున క్యాండిడేట్. సో మా తాతగారు బాగా ప్రజలలో బలం ఉన్నటువంటి వ్యక్తి. మా తాతగారి రాజకీయంగా ఎదిగితే గనక వారికి రాజకీయంగా ఇబ్బంది అవుతుందనే ఆలోచన అప్పట్లో వారికి ఉండేది. సో నేను అనుకున్న బహుశా రుక్మారెడ్డి గారి మనవడిగా, అంటే నేను రాజకీయంగా ఎదగకూడదనే ఆలోచన ఏమన్నా వారికి ఉండిందో ఏమో నాకు తెలియదు. కానీ నేను వారిలో ఒకటి ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తాను. నేను 2000 మొన్న ఎలక్షన్లో టికెట్ అడిగినప్పుడు వారు చాలా స్పష్టంగా, నీకు నేను టికెట్ కోసం నీకు ఇవ్వమని చెప్పను, నీకు ఇవ్వకూడదని చెప్తాను, నీకు వ్యతిరేకం చేస్తాననే మాట నాకే చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా నువ్వు టికెట్ తెచ్చుకున్నా కానీ మా వాళ్ళు నీకు సపోర్ట్ చేయమని చెప్తున్నారు, మా వాళ్ళు సపోర్ట్ చేయండి, నువ్వు గెలవలేవు అనే మాట కూడా జైపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో వారు నిజాయితీగా ఉన్నారు కాబట్టి నేను వారిని ఎప్పుడు కూడా తప్పు పట్టాను, ఎక్కడ కూడా వారిని వ్యతిరేకించాను, ఎక్కడ కూడా వారిని విమర్శించాను. నేను ఇంతవరకు జైపాల్ రెడ్డి గారిని నేను ఎక్కడ కూడా విమర్శించలేదు. ఇప్పటికీ కూడా నేను శాసనసభ్యుని అయిన తర్వాత కూడా వారి సూచనలు తీసుకుంటాను, వారి దగ్గరికి వెళ్తాను, వారి సలహాలు తీసుకుంటారు. వారు ఏది చెప్పరు కూడా మళ్ళీ నాకు. మా నియోజకవర్గాల్లో ఏది చేయమంటారు మీరు ఏది చెప్తే అది నేను చేస్తాను నేను అంటాను. వారేమో నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను, నీకు ఏది మంచిగా అనిపిస్తే అది నువ్వు చేయని వారు చెప్తారు.
సో ఎన్నికలకు ముందు వారు విభేదించినారు నన్ను. తర్వాత ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత రియాక్షన్ గెలిచిన తర్వాత మేము ఒక కాంగ్రెస్ పార్టీలో వారు సీనియర్ నాయకులు, సీనియర్లను గౌరవించాలి మనము, వారికి ఉన్నటువంటి అనుభవం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. సో నేను చాలా పాజిటివ్ ఉంటాను. వారి నాయకత్వంలో ఏ విధంగా అయితే సీనియర్ లీడర్ల నాయకత్వం అవసరమో వారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం. వారు చాలా సమర్థులు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి. అండ్ మా ప్రాంతానికి సంబంధించిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రూపకల్పన చేసినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. సో ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులుగా సీనియర్గా వారిని ఎప్పుడు కూడా గౌరవిస్తాను. నేను ఇందాక చెప్పినట్టుగా వారు ఓపెన్గా మా వాళ్ళు మీకు సపోర్ట్ చేయరు, నేను నీకు టికెట్ కోసం నేను వ్యతిరేకిస్తానని చెప్పినారు కాబట్టి దాన్ని నేను ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తాను. ఒకవేళ వారు కనుక నేను నీకు సపోర్ట్ చేస్తాను, మొత్తం నేను చూసుకుంటానని వెన్నుపోటు పొడిస్తే నాకు ఇబ్బంది అయ్యేది కదా. వారు ఆ విధంగా అన్నారు కాబట్టి దానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి స్ట్రాటజికల్గా నేను వెళ్ళి ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలో నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎలా చేసుకోవాలి పర్టికులర్గా పక్కాగా ప్లాన్ చేసుకుని మొత్తానికి గెలిచి ఎమ్మెల్యే అయిపోయారు. అయితే ఇంకొకటి ఇష్యూ, కాంగ్రెస్లో ఖచ్చితంగా యువకులకి ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ అప్పుడే రాహుల్ గారు అంత జాగ్రత్త తీసుకుని మొత్తంగా మార్చేసినప్పుడు మీకు ఏమైనా కీలక పదవి దక్కే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా యంగ్ ఎమ్మెల్యేగా? అంటే కీలక పదవి ఇన్ ది సెన్స్ కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కానీ ఏ పని ఇచ్చినా కానీ చేయడానికి ఒక సిన్సియర్ కార్యకర్తగా నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. తర్వాత నాకు ఈ పదవి ఇవ్వాలి ఆ పదవి ఇవ్వాలని నేను ఎప్పుడు కూడా పార్టీని నేను అడిగే పరిస్థితి ఇప్పుడు ఉండదు, భవిష్యత్తులో కూడా నేను అడగను. కాంగ్రెస్ పార్టీ వంశీ ఏం చేయగలుగుతాడు, వంశీకి ఏ పని అప్పచెప్తే పార్టీకి లాభం జరుగుతుందని పార్టీ ఆలోచన చేయాలి. పార్టీకి లాభం చేసే పని ఏదైనా కానీ నేను చేయనీకే సిద్ధంగా ఉంటాను. ఒక గ్రామంలో వెళ్ళి ఒక సామాన్య కార్యకర్తలాగా వంశీచంద్రెడ్డి పనిచేసే పార్టీకి లాభం అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలాగా పనిచేస్తాను ఒకటి. తర్వాత పదవులు నేను బలంగా నమ్మేది ఏంటంటే మనం సరిగ్గా పనిచేస్తే, మనం సిన్సియర్గా ఉంటే పదవులు అవే మన దగ్గరకు వస్తాయి. ప్రజలు మన పైన విశ్వాసం ఉండాలి, పార్టీ మన పట్ల నమ్మకంతో ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మనము సక్సీడ్ అవుతామని బలంగా నమ్మేటువంటి వ్యక్తి నేను. అంటే ఒక యూత్ కాంగ్రెస్ని నడిపించారు మీరు ఒక దశలో, అంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మీకు. ప్రస్తుతానికి ఒక్క నియోజకవర్గానికే పరిమితి చేయడంపై లేకపోతే ఇలా పరిమితం అవడంపై మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? నేను ఇన్ఫ్యాక్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎన్ఎస్యుఏలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షునిగా చేసినాను నేను. తర్వాత యువజన కాంగ్రెస్కి రాష్ట్ర అధ్యక్షునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షునిగా చేసినాను. నేను ఎన్ఎస్యుఏ అధ్యక్షునిగా సక్రమంగా పనిచేసినాను. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగినాను. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కానివ్వండి, కాలేజెస్ అన్నీ తిరిగినాను కాబట్టి అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి యువజన కాంగ్రెస్లో ఎన్నికల్లో గెలిచినాను నేను. ఎన్ఎస్యుఐలో కనుక నేను రాష్ట్రం మొత్తం తిరగకపోతే నేను యువజన కాంగ్రెస్లో గెలిచేవాడిని కాదు. యువజన కాంగ్రెస్లో గెలిచి యువజన కాంగ్రెస్లో పార్టీ ఆశించిన విధంగా పనిచేసినాం కాబట్టి పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. ఓకే, సో నేను సిన్సియర్గా ఉంటాను, ప్రజల కోసం పనిచేస్తాను కాబట్టి నా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించినారు. పార్టీ నన్ను ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ చేసింది కాబట్టి యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వగలిగినాను. యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నాకు టికెట్ వచ్చింది. సో నేను ఈరోజు శాసనసభ్యుని అయినానంటే నా పార్టీ నాకు టికెట్ ఇస్తే, నా ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపిస్తే శాసనసభ్యుని అయినాను. సో ఇప్పుడు నా బాధ్యత ఏంది, ఎక్స్ట్రాలు చేయకుండా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు నా భుజాలపైన ఏ బాధ్యత అయితే పెట్టినారో ఆ బాధ్యతని నెరవేర్చాలి, ప్రజల కోసం పనిచేయాలి. కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు తీసుకురావడమే నా లక్ష్యము. కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎకరానికి కృష్ణమ్మ నీళ్లు తీసుకొచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి ప్రతి మడిని పారించడమే నా లక్ష్యము. ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి. నేను గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి నాకు పెద్ద పాత్ర కావాలని ఎప్పుడు కూడా నేను ఆశించే వ్యక్తిని కాదు. నేను మళ్ళీ కల్వకుర్తి ప్రజల విశ్వాసం పొంది మళ్ళీ మొన్న ఎన్నికల్లో నేను 70 ఓట్ల చిల్లరతో గెలవడం జరిగింది, రాష్ట్రంలో అతి తక్కువ మెజార్టీతో. మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు కల్వకుర్తిలో అత్యధిక మెజార్టీతో గెలవడమే నా లక్ష్యం. నా ప్రథమ కర్తవ్యం మళ్ళీ
కల్వకుర్తి ప్రజలైతే నన్ను గెలిపించినారో మరింత నమ్మకంతో ఎక్కువ మెజారిటీ తోటి ఆ నియోజకవర్గం నుంచి మళ్ళీ శాసనసభ్యునిగా కావడమే నా లక్ష్యం. ఒకవేళ మళ్ళీ అధిష్టానం అక్కడి నుంచి చేయమంటే అప్పుడు అప్పుడైతే ఖచ్చితంగా గెలుస్తారు, అది కూడా ఎక్కువ మెజారిటీతో. ఓకే, పొలిటికల్ విషయాలు చాలా మాట్లాడుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ హాబీస్ ఏంటండి? అంటే లైక్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడము అవన్నీ కూడా ఉండేవి. ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను 2005లో ఫుల్ టైం పాలిటిక్స్లోకి రాగానే ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు కేశవరావు గారు కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, వారు బాగా ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ చదువుకునే విద్యార్థి, సిన్సియర్గా చదువుకునే విద్యార్థి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్ఎస్యూలో పనిచేస్తున్నారు కాబట్టి పిల్లోని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం వారికి ఉండింది. సో 1 ఇయర్లోనే వితిన్ 1 ఇయర్ నేను స్టేట్ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది ఎన్ఎస్యూకి. సో ఆ బాధ్యత వచ్చిన తర్వాత ఫుల్ టైం పనిచేయాల్సిన అవసరం కాబట్టి పెద్ద వేరే వాటికి దేనికి కూడా టైం ఇచ్చే పరిస్థితి లేకుండా. అది ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ అయిపోయేలోపే పార్టీ నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని క్లిష్ట పరిస్థితిలో కొన్ని రోజులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అండ్ దెన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో రావడం, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వడం, మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయడం, ఆ లోపు పెళ్ళవడం అదంతా. సో పెళ్ళైనప్పటి నుంచి నా నియోజకవర్గము అది అయిపోతే ఇంటికి రావడము, ఇంట్లో పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం తప్ప వేరే ఏం పనులు కూడా నేను పెట్టుకోను. వేరే హాబీస్ అంటూ సెపరేట్ అంటే దేనికి కూడా నేను టైం ఇచ్చే పరిస్థితిలో ఉండదు. నా ఫ్రెండ్స్ని కూడా ఐ మీన్ చాలా సందర్భాల్లో ఇబ్బంది కూడా అనిపిస్తుంది. పాత ఫ్రెండ్స్ అందరిని కూడా మిస్ అవ్వడం జరుగుద్ది. కానీ ఈ ప్రొఫెషన్ అట్లాంటిది కాబట్టి కాలేజ్ బంక్ కొట్టి సినిమాలు చూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యా నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను చూడని సినిమా ఉండేది కాదు. అన్ని ప్రతి ఒక్క సినిమా కూడా చూసేవాళ్ళం. ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా. ఫస్ట్ షో. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు? నేను రజనీకాంత్ ఎక్కువ ప్రస్తుతం ఇప్పుడు తెలుగులో. యా అంటే ఇప్పుడు తెలుగులో చెప్పండి. ఇప్పుడు తెలుగులో ఎవరు మామూలుగా? తెలుగులో అంటే ఒకవేళ తెలుగులో రజనీకాంత్ తర్వాత అంటే నాగార్జున గారు అంటే ఇష్టం మీకు. ఓకే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అంటే ఇది అన్నిటికన్నా క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే ఏ సినిమా చూస్తుంటే ఆ సినిమా హీరోయిన్ నా ఫేవరెట్ హీరోయిన్. అబ్బో, ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నాను, ఏ సినిమా చూస్తుంటే ఆ సినిమా. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మూవీస్ చూస్తున్నారా? అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మూవీస్ చూస్తుంటాను, కానీ చాలా తక్కువ. ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఆ సౌండ్కి కొంచెం ఇబ్బంది అవుద్ది. బట్ స్టిల్ టైం ఉన్నప్పుడల్లా వెళ్తుంటాం మూవీస్కి. అంటే ఫ్యామిలీతోనే వెళ్తాను. రీసెంట్గా 3-4 days బ్యాక్ నేను నా కూతురు బ్యూటీ అండ్ ది బీస్ట్ సినిమాకి వెళ్ళి ఉంటుంది. సో ఐ కీప్ వాచింగ్ మూవీస్. పిల్లలు? పాప ఈజ్ 5 years old, బాబు 1 year old. ఓకే, మిస్సెస్ వంశీ గారు, ఆమె గురించి చెప్పండి. యా అంటే మీరు ఎప్పుడు నియోజకవర్గానికి దాదాపుగా ఎన్ని రోజులకి వెళ్తూ ఉంటారు? రోజు వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా హౌస్ వైఫ్, హోమ్ మినిస్టర్ కాబట్టి అన్ని ఆమె చూసుకోవాల్సి వస్తుంది. అంతేనా? ఓకే, హోమ్ లో ఉంటారు కాబట్టి హోమ్ మినిస్టర్ అన్నాం, కానీ కంప్లీట్ గా చీఫ్ మినిస్టర్ అని, అది పొలిటికల్ లాంగ్వేజ్ లో. ఓకే, ఎలాంటి సపోర్ట్ ఉండేది మీకు? అంటే నేను అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఇవన్నీ కూడా నేను చేయగలుగుతున్నానంటే, పాలిటిక్స్కి ఇవ్వాల్సిన టైం పాలిటిక్స్కి ఇవ్వగలుగుతున్నానంటే, రోజు నా కాన్స్టిట్యున్సీకి ఖచ్చితంగా వెళ్ళగలుగుతున్నానంటే, ఎవరు కూడా పొలిటికల్ సర్కిల్స్లో నా ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలు నా మీద కంప్లైంట్ లేకుండా నేను ఉండగలుగుతున్నానంటే దాని క్రెడిట్ మిసెస్ వంశీ చంద్ర రెడ్డికే వెళ్తుంది, దాని క్రెడిట్ ఆశ్లేషకే వెళ్తుంది. సో కంప్లీట్ సపోర్ట్ నాకు ఉంటుంది కాబట్టి, ఇంట్లో కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాను. పిల్లల్ని చూసుకోవడము, ఇల్లు చూసుకోవడము, నాకు సంబంధించినటువంటి మిగతా వ్యవహారాలు అన్నీ కూడా
తనే చూసుకుంటుంది కాబట్టి నేను అన్న వదిలిపెట్టి నా కల్లకుర్తి మీద నా కాంగ్రెస్ పార్టీ మీదనే నేను కాన్సన్ట్రేట్ చేస్తుంటాను. సో ఆల్ క్రెడిట్ గోస్ టు ఆశ్లేష. వంశీ గారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే రెండు అని కూడా చెప్పలేను కూడా, ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ బాగా తెలిసిన వాళ్ళు, మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫ్రెండ్స్. ఓకే, సో మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే మా పెద్ద మిగతా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కలిసి ఆడుకున్నామని, తర్వాత ఆశ్లేష 1 year లోపు ఉన్నప్పుడు నేను ఎత్తుకున్నానని మా బంధువులు కానీ మా రిలేటివ్స్ కానీ ఇప్పటికీ చెప్తుంటారు. బట్ దెన్ యాక్చువల్గా అరేంజ్ మ్యారేజ్ మాది. తర్వాత ఐ మీన్ చిన్న ఉన్నప్పుడు కలిసినాం మేము. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా నేను రెసిడెన్షియల్ స్కూలింగ్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడు కూడా కలవలేదు. తర్వాత అరేంజ్ అయిన తర్వాత అప్పుడు తెలిసింది, చిన్న ఉన్నప్పుడే కలిసినాము, వి యూజ్డ్ టు ప్లే టుగెదర్ అనేది. ఓకే, ఇంతకంటే ముందు ఒకసారి కాలేజ్ డేస్లోకి వెళ్తే ఏమైనా లవ్ అఫేర్లు ఏమైనా ఉన్నాయా? మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి. అంటే ఆ అవకాశం రాలేదు నాకు. ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకునేంత వరకు సిన్సియర్గా చదువుకోవాల్సిన పరిస్థితి. లవ్ గివన్ వేరే వేషాలు వేస్తే ఎంబీబీఎస్లో సీట్ రాదు. ఓకే, సో ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత అప్పటి వరకు సిన్సియర్గా స్టూడెంట్గా ఉండేవాడిని. అప్పట్లో నేను ఎన్జిఓ స్టార్ట్ చేసి అప్పుడే కొంచెం ఈ ప్రజాసేవని అది ఇది చేసేసరికి అందరూ కొంచెం వీడేదో మెంటల్లా ఉన్నాడని. గాంధీ మెడికల్ కాలేజ్ అంటే మెరిట్ స్టూడెంట్స్ అందరు వస్తారు. సో అందరు సిన్సియర్గా చదువుకునేవాళ్ళు, దాంట్లో అమ్మాయిలు ఇంకా సిన్సియర్గా చదువుకునేవాళ్ళు. సో ఎందుకు ఆ వేవ్ లెంత్ కుదరలేదంటారా? మ్యాచ్ అయ్యేది కాదు. ఇప్పుడు మీరు కంప్లీట్గా ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిందా? యా, ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది. నేను ఎన్ఎస్యుఐ నాకు ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి ఆల్మోస్ట్ 1 year గ్యాప్ ఉండింది. అంటే నా వైఫ్ ఆశ్లేష ఎంత అంటే నా పెళ్ళి కాకముందే, అంటే మా పెళ్ళి కాకముందే తనకు ఎన్ని ఇబ్బందులు అంటే, నన్ను పెళ్ళి చేసుకున్న తర్వాత రిలయన్స్ గొడవ అయింది. సో వీ గాట్ ఎంగేజ్ అయిన తర్వాత నేను జైలుకి పోయినా. మై గాడ్. అంటే ఒక అమ్మాయికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. అసలు వీడిని ఎందుకు ఎంగేజ్ చేసుకున్నాను, వీడితో ఇప్పుడే పెళ్ళి కాకముందే వాడు జైలుకి పోయినాడు, అందరు బయట నీ భర్త జైలుకి పోయినాడు అని అంటారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అయినా కానీ షీ స్టూడ్ బై మీ. సో అందుకే ఈరోజు ది సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ ఈజ్ మై వైఫ్ అని చెప్తాను. దట్స్ రియల్ లవ్ అనుకోవచ్చు. ఏదైనా స్పోర్ట్స్ ఓకే, ఖచ్చితంగా అండి. ఇంత ప్రజల్లో మమేకమై తిరగాలి. అయిన తర్వాత నేను జైలుకి పోయినా, తర్వాత పెళ్లి చేసుకున్నాము. సస్పెండ్ అయినా నేను పార్టీ నుంచి. పెళ్లి తర్వాత సస్పెండ్ అయింది. ఎంగేజ్మెంట్ తర్వాత పొలిటీషియన్స్ ని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ. నేను అప్పటికి ఎంబీబీఎస్ చేసినప్పటికీ ఐ టోల్డ్ హర్, నేను మెడిసిన్ ప్రాక్టీస్ చేసేది ఏం లేదు, నాకు ఆలోచన లేదు, నేను ఒక డాక్టర్ అని మాత్రం అనుకోకూడదు, డాక్టర్ అని పెళ్లి చేసుకోకూడదని. అయినా కానీ ధైర్యంగా ఒక అంటే నేను అప్పటికి సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఏం కాదు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నాను. దోస్ వేర్ మై ఇనిషియల్ డేస్. అయినా కానీ షీ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. కాబట్టి రాసిపెట్టి ఉంది కాబట్టి అలా జరిగిపోయింది. నాకు రాసిపెట్టుంది కాబట్టి అంటే మీరే లక్కీ అంటారు. యా, అందుకే నాకు రాసిపెట్టుంది కాబట్టి. పిల్లలతో అనుబంధం ఎలా ఉంటుంది? 1 dayలోనే వచ్చేస్తారు కాబట్టి పెద్దగా వాళ్ళకేమి. 1 dayలోనే వచ్చేస్తారు, వాళ్ళ కోసమే వస్తాను ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే లైక్ నా ప్రజలు కంప్లైంట్ చేయకూడదు నా మీద. నా ప్రజలకు వాళ్ళు నా మీద నమ్మకంతో నన్ను గెలిపించినందుకు ప్రజాసేవ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా మీద కంప్లైంట్ చేయకూడదు. నా వైఫ్ కంప్లైంట్ చేయకూడదు, నా కూతురు కంప్లైంట్ చేయకూడదు, నా కొడుకు కంప్లైంట్ చేయకూడదు. నేను సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అని నేను ఎప్పుడు అనుకుంటా అంటే, నా పిల్లలు పెద్దగా అయిన తర్వాత నా స్కూల్ డే ఫంక్షన్కి నువ్వు రాలేదని నన్ను అనకూడదు, నన్ను స్కూల్కి తీసుకెళ్ళలేదు అని
నా కొడుకు కానీ నా కూతురు కానీ నన్ను అడగకూడదు. నన్ను ఆ మూవీకి నువ్వు ఎందుకు తీసుకెళ్లేదని నన్ను అడగకూడదు. మిగతా ఖచ్చితంగా నేను ఐ మేక్ ఇట్ ఎ పాయింట్, వారానికి 3 రోజులు నేను నా వైఫ్ షేర్ చేసుకుంటాము. 3 రోజులు నేను డ్రాప్ చేస్తే 3 రోజులు ఆశ్లేష డ్రాప్ చేస్తుంది, 3 రోజులు నేను పికప్ చేసుకుంటే 3 రోజులు ఆశ్లేష పికప్ చేసుకుంటుంది. సో ఎవరితో కూడా స్కూల్కి పంపించాం మా పాపని, అయితే నేనని వెళ్ళాలి, వాళ్ళ అమ్మని వెళ్ళాలి. సో ఒకవేళ పిల్లలు పెద్దగా అయిన తర్వాత నా మీద కనుక పిల్లలు కంప్లైంట్ చేస్తే నేను నా కెరియర్లో కూడా ఫెయిల్ అయినట్టుగానే నేను భావిస్తాను. సో నేను యాజ్ ఐ సెడ్ వేరే ఏం పనులు పెట్టుకోను. నా నియోజకవర్గం, నా కల్వకుర్తి, నా ప్రజలు, నా పార్టీ, నా ఫ్యామిలీ. మీరు ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా పాలిటిక్స్లో భాగం కాబట్టి టైం ఇస్తున్నాను, కానీ ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా నేను టైం ఇవ్వరు అసలు. టైం చాలా వెరీ లక్కీ. అయితే చాలా తక్కువ. అంటే ఎటువంటి ప్లేసెస్ ఇష్టం మీకు? మామూలుగా వెళ్తూ ఉంటారు, జర్నీ చేస్తారా ఇక్కడికి నుంచి నియోజకవర్గానికి? జర్నీ అంటే నా మీద అన్నిటికన్నా పెద్ద కంప్లైంట్ నా వైఫ్ చేసేది, నా ఫ్యామిలీ మెంబర్స్ చేసేది అదే, మమ్మల్ని ఎక్కడికి బయటికి తీసుకెళ్ళమని. సో అది నేను కూడా సిన్సియర్గా యాక్సెప్ట్ చేయాలి. ఎక్కువ బయటికి వెళ్ళే పరిస్థితి అంటే ఐ కుడ్ నాట్, ఎప్పుడు వెళ్దామన్నా కానీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏదో ఒక ఇష్యూస్ రావడం జరుగుతుంది. బట్ స్టిల్ తర్వాత పిల్లలు కూడా చిన్న పిల్లలు కదా, సో వాళ్ళని కూడా బయటికి తీసి ఇప్పుడు అనుకుంటున్నాము వి షుడ్ గో అవుట్, ఒక 1 వీక్ బ్రేక్ తీసుకోవాలని. ఎలాంటి ప్లేసెస్ మామూలుగా ఇష్టపడతారు? లైక్ అంటే నేను జనరల్గా అంటే ఇక్కడ నాకు నా వైఫ్కి కాన్ఫ్లిక్ట్. ఎక్కడన్నా డిన్నర్కి వెళ్ళినా కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ తనేమో పబ్లిక్ ఉండే ప్లేస్ ప్రిఫర్ చేస్తుంది. రోజు ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకుంటుంది కాబట్టి ఫర్ చేంజ్ ఎక్కువ గోల ఉన్నది, జనం ఉన్నది, కొంచెం హ్యాపెనింగ్ ప్లేస్ ప్రిఫర్ తను చేస్తుంది. నేనేమో రోజు గోలలో ఉంటా, రోజు జనంతో ఉంటా, కాబట్టి నేను సైలెంట్గా ఉండే, అసలు ఎవ్వరూ ఉండకూడదు, నేను నా వైఫ్ నా పిల్లలు మేము నలుగురమే ఉండాలి, అట్లాంటి ప్లేస్ ఏదైనా ఉంటే అది ప్రిఫర్ చేసే ప్లేస్. సో ఇక్కడ ఈ ఇష్యూలో మాకు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎవరు నెగ్గుతారు ఈ విషయంలో? అంటే లైక్ నేనే నెగ్గుతాను ఈ విషయంలో. నేను అనుకుంటా బహుశా ఈ ఒక్క విషయంలో నేను నెగ్గుతాను. ఓకే, చీఫ్ మినిస్టర్ అన్నారు కాబట్టి ఈ ఒక్క విషయం, ఎందుకంటే నేను చెప్తుంటాను కూడా, ఇక మీతో స్పెండ్ చేసే టైం కూడా మళ్ళీ అందరూ ఉన్న ప్లేస్ లో ఎందుకు, ఫ్రీగా ఉండాలి, ఫ్రీ లెట్ us be free అన్నట్టుగా. వంశీ గారు, జీవితంలో మర్చిపోలేని రోజు ఎప్పటికీ అనేది ఒకటి ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది, అలాంటి రోజు ఏదైనా ఉందా మీకు? అంటే జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేని రోజు అనే క్వశ్చన్కి నేను 2గా సమాధానం చెప్తాను. మర్చిపోలేని అంటే బాధతో మర్చిపోలేని రోజు, తర్వాత సంతోషంతో మర్చిపోలేని రోజు, 2 కూడా చెప్పొచ్చు. ఆ రిలయన్స్ ఇష్యూ ఉండింది కదా, అరెస్ట్ అయినప్పుడు కానీ, రిలయన్స్ ఇష్యూలో నా మీద కేసులు వచ్చినప్పుడు కానీ, రాష్ట్రం మొత్తం వీడొక దుర్మార్గుడు అన్నప్పుడు కానీ, అప్పుడు నాకేం అనిపించలేదు. కానీ దాని కారణంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిందో అప్పుడు కలిగినటువంటి బాధ నాకు ఎప్పుడు కూడా కలగలేదు. అదొకటి మర్చిపోలేని రోజు. అండ్ దెన్ ఇంకో మర్చిపోలేని రోజు అంటే, మళ్ళీ ఏ పార్టీ అయితే నన్ను సస్పెండ్ చేసిందో అదే పార్టీ రాహుల్ గాంధీ గారు డైరెక్షన్స్ మేరకు మళ్ళీ నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న రోజు కూడా నేను మర్చిపోలేను. అంటే ఈ 2 సంఘటనలు మర్చిపోలేని సంఘటనలు. అంటే నాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బంధము, నాకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పైన ఉన్నటువంటి విశ్వాసం ఏందో చెప్పగలను. అంటే ఫైనల్గా మీరు ఒక లీడర్షిప్ అంటే యూత్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు చాలామంది యూత్ ఉన్నారు, పాలిటిక్స్ వైపు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు పాలిటిక్స్లోకి వెళ్దాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యూత్కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు యూత్కి అంటే ఇప్పుడు యూత్ కానీ ఎప్పుడైనా కానీ యూత్కి కానీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, సమాజంలో
ప్రతి ఒక్క సమస్యకి మూలం వెతికితే రాజకీయాల నుంచి వస్తుంది మూలం. అండ్ ఏ సమస్య అయినా తీసుకోండి, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కూడా మళ్ళీ రాజకీయాల నుంచే రావాలి. సో రాజకీయాలు మారాలంటే మనందరం కూడా ఇట్లుంటే సమాజం ఇట్లుంటే బాగుంటుంది, సమాజంలో అవినీతి లేనటువంటి సమాజం కావాలి, స్త్రీ పురుషులకు మధ్య ఏమాత్రం కూడా డిఫరెన్సెస్ లేనట్టు అంటే ఇన్ఈక్వాలిటీ లేనటువంటి సమాజం రావాలి, ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా ఉండాలి అనే అనేకమైనటువంటి మంచి ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. యువకులకు ప్రత్యేకంగా సమాజం ఇట్లుండాలి అని కలలు అంటాం. మన యువకులం కలలుగానే సమాజం రావాలంటే, ఆ సమాజం నిర్మాణం కావాలంటే మంచి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు, ఓకే, ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలి, మంచి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు, నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనే వాళ్ళు రాజకీయాలకు వస్తేనే రాజకీయాలు మారుతాయి. మంచి వాళ్ళు రాజకీయాలకు వస్తేనే రాజకీయాలు మంచిగా అవుతాయి. రాజకీయాలు మంచిగా అయినప్పుడే సమాజం మంచిగా అవుద్ది. కాబట్టి నేను యువకులను కోరేది, ఏ విధంగా అయితే మనలో ఉన్నటువంటి చాలామంది నేను పెద్ద అయినాక డాక్టర్ అవుతా, నేను పెద్ద అయినాక ఇంజనీర్ అవుతా, నేను పెద్ద అయినాక పోలీస్ ఆఫీసర్ని అవుతా, నేను పెద్ద అయినాక ఐఏఎస్ ఆఫీసర్ని అవుతా అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో, నేను పెద్ద అయినాక ఒక రాజకీయ నాయకుడిని అవుతాను, నేను పెద్ద అయినాక ఒక ఎమ్మెల్యేని అవుతాను, నేను పెద్ద అయినాక ఒక ఎంపీని అవుతాను అని అనుకునేటట్టుగా రాజకీయాలను కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలని నేను యువకులకి కోరుతాను. ఎప్పుడైతే అది ఆచరణ రూపం అవుద్దో అప్పుడు నిజంగా మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి సమాజాన్ని మనం ఖచ్చితంగా చూస్తాము. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మీకున్న మచ్. తక్కువ టైంలోనే మాకు కూడా ఇంకాస్త టైం ఇచ్చారు అండ్ పొలిటికలే కాదు పర్సనల్ లైఫ్ కూడా మాతో చాలా చాలా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ సో థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ.